లో రాష్ట్ర ప్రభుత్వము గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గజ్వేల్ ప్రాంత ప్రజలు పూర్తిగా అనాథలుగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాష్ట్రంలో పార్టీ మారి ప్రభుత్వం మారింది కాబట్టి, కానీ స్థానికంగా మాత్రం గత మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు గెలవడం జరిగింది. ఆయన తన గెలుపుగా భావించకుండా తను కేవలం ఫామ్ హౌస్కే పరిమితం అవుతూ మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల స్పందించడం లేదు. ఇవాళ ఆయన ఓటమికి కారణం ప్రజలే అన్నట్లుగా ప్రజల మీదకి నెట్టి తన యొక్క నియంతృత్వ ధోరణిని మార్చుకోకపోవటం చాలా బాధాకరం. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గజ్వేల్ నియోజకవర్గము రోజు పేపర్లో ఏదో ఒక వార్త ఉండే, కానీ ఆయన సమయంలో ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికీ అన్నీ అసంపూర్తిగా ఉన్నాయి. ముఖ్యంగా గజ్వేల్ రింగ్ రోడ్డు, అలాగే ఇందిరా పార్క్ నుంచి కోటమైసమ్మ వరకు గల రోడ్డు, అలాగే మరి బస్ స్టాండు, అలాగే అక్కడే ఉన్నటువంటి R&B గెస్ట్ హౌస్, ఇవి రెండింటిని కూడా కూల్చేసి సమీకృత మార్కెట్ యార్డ్ నిర్మాణం చేసినారు. కానీ ఇవాళ సమీకృత మార్కెట్ యొక్క దుస్థితి చూస్తే దాని పరిస్థితి ఏందో అర్థమవుద్ది. అలాగే ఇప్పటి వరకు గత 8 సంవత్సరాలుగా బస్ స్టాండ్ లేక మరి గజ్వేల్ ప్రాంత ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనందరికీ కూడా తెలుసు. అలాగే నిర్మించినటువంటి బస్ స్టాండ్ ఏమో ఎంత నిరుపయోగంగా ఉండి అది అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారినటువంటి పరిస్థితి. అంతేకాకుండా R&R కాలనీలో సమస్యలు, అలాగే మరి ఎడ్యుకేషన్ హబ్ లో నిర్మించినటువంటి ఆడిటోరియం శిథిలావస్థకు చేరడం, అలాగే మా మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ను ప్రారంభించినటువంటి దానికి కనీస సౌకర్యాలు అంటే పరికరాలు రాకపోవటం, స్టాఫ్ను నియమించకపోవటం, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అసంపూర్తిగా గజ్వేల్లో ఉన్నాయి. ఇలా కాకపోతే బాధాకరం ఏంటంటే, మనం గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ 10 సంవత్సరాల్లో గజ్వేల్ 50 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయింది, చాలా అభివృద్ధి జరిగిపోయింది అని చెప్పి మనం చెప్పుకోవడం వల్ల ఆ 2 ఎన్నికల్లో మనం లాభం పొందినాం. కానీ ఇవాళ మనం ప్రశ్నించేటువంటి దాన్ని మనకు హక్కు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 50 సంవత్సరాలకు ముందుకు పోయిందన్న మనమే మరి ఇవాళ ఏం జరగలేదని చెప్పుకోవడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవన్నీ పూర్తి చేయాలంటే మరి మనం ఎన్నుకున్నటువంటి గౌరవ శాసనసభ్యులు కేసీఆర్ గారు ప్రజల మధ్యలోకి వచ్చి కార్యనిర్వాహక వర్గాన్ని సమీక్ష పెట్టి వాళ్ళందరితో సమీక్షించి ఈ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉన్నది. వారు అంతేకాకుండా ప్రస్తుతం ప్రతిపక్ష నాయకులు, అంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఉండేటువంటి స్థాయి ప్రతిపక్ష నాయకులు కూడా ఉంటది. ఆయన అనుకుంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది పెద్ద సమస్యనే కాదు. కానీ ఆయన ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం తను నన్ను ఓడించింది కాబట్టి మీ ఏమన్నా పడి మీ బాధలు ఎందుకు అన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకులు ఉండడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దీని నుంచి వారు మారాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వారు రానందు వల్ల ఇవాళ సుమారు 800 వరకు మన షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు రెడీగా ఉండి పంచలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వారు శాసనసభ్యులు కాబట్టి వాళ్ళకి తెలియకుండా పంచడానికి వీల్లేదు. కాబట్టి అవి అలాగే నిలబడిపోయినాయి. ఆ పెళ్లి చేసినటువంటి వాళ్ళందరూ కూడా వాటి కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు స్పందించి ఈ గజ్వేల్ నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యల పట్ల కార్యనిర్వాహక వర్గ అధికారులతో సమీక్ష చేసి వీటిని అన్నింటిని కూడా సాల్వ్ చేసేందుకు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మరి ప్రస్తుతం ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం చేసిన ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా అసంపూర్తిగా ఉన్నటువంటి కార్యక్రమాలను పూర్తి చేయాల్సినటువంటి అవసరము ఇప్పుడు ఎన్నికైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన కూడా ఉంది. ఎందుకంటే ఎన్నికైనటువంటి ఏ ప్రభుత్వం అయినా ప్రజల డబ్బుల ద్వారానే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, ఎవరు సొంతమేం కావు. కాబట్టి గత ప్రభుత్వం చేసినటువంటి పనులను పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద కూడా ఉన్నది. కాబట్టి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా వెంటనే మరి స్పందించి ఈ అసంపూర్తి పనులన్నింటినీ కూడా పూర్తి చేసేందుకోసము చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ ప్రభుత్వాన్ని మేము ఒక సూచన చేయదలుచుకున్నాం. ఎందుకంటే ఒక మిత్రపక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా ఒక సూచన ఏంటంటే, గతంలో ఒక 20 సంవత్సరాలు, అంటే ముఖ్యంగా ఒక 10 సంవత్సరాల ఉద్యమం, మరో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల కింది స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి నాయకత్వం అనేది లేనటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నది.
అందువల్ల వారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి పరిస్థితిలో కానీ, అలాగే ఇంకోటి ప్రభుత్వం కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఇచ్చిన సమయం లోపల ఆ పనులను అమలు చేయకపోవడం వల్ల కొంత చెడ్డ పేరు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కింద గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తా ఉన్నది. ఉదాహరణకు మొన్ననే అసెంబ్లీలో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు మార్చి 31లోగా 5 ఎకరాలకు రైతు భరోసా వేస్తా అని చెప్పినారు. మరి మార్చి 31 వరకు వారు వేసింది కేవలం 4 ఎకరాలకు మాత్రమే. ఇట్లా మాట తప్పిన తర్వాత ఇప్పుడు ఇవాళ 19 తారీఖు ఏప్రిల్, మరి ఇప్పటి వరకు 5 ఎకరాలకు వేయలే. అంటే ఇంకో 15 రోజులకు వేసినా కూడా ఆల్రెడీ నష్టం జరిగిపోయింది. ఎందుకంటే ప్రజల్లో 31 వరకు వేస్తాను వేయలేదు అనేటువంటి చర్చ కింది స్థాయిలో జరిగిపోయి నష్టం జరిగిపోయింది. అంటే ఇప్పుడు వేసినా కూడా అది ప్రయోజనంగా ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకంటే విశ్వసనీయత కోల్పోవడం అనేది ప్రభుత్వానికి మంచిది కాదు. కాబట్టి ఏ పథకాన్ని ప్రారంభించాలనుకున్నా అనుకున్న సమయానికంటే ముందు చేసే పద్ధతులను డేట్స్ డిక్లేర్ చేయాలి తప్ప ఈ అనవసరమైనటువంటి వాయిదాలు పెట్టి ఆ వాయిదాల లోపల అమలు చేయకపోవడంతో ప్రభుత్వం పట్ల ప్రజలకు కొంత వ్యతిరేక భావన వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే క్రమంలో కొంత ఒక వాస్తవ దృక్పథంతో ఆలోచించి సరైనటువంటి నిర్దిష్ట కాల పరిమితిని విధించేటప్పుడు మంచి జాగ్రత్తగా ఇవ్వాలని చెప్పని, ఆ తేదీ లోపల అమలు చేయాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము సూచిస్తా ఉన్నాం. ఇంకొకటి గజ్వేల్కి సంబంధించి, గజ్వేల్లో కేసీఆర్ ఎట్లాగో వారు ప్రజలపైనే నెపం నెట్టేసి వారు కార్యనిర్వాహక వర్గాన్ని సమావేశపరిచి సమీక్షలు చేసే పరిస్థితి లేదు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా మరో నాయకుడు లేడు అలాగా చేయడానికి. కాబట్టి వెంటనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి ఒక రాష్ట్ర స్థాయి పోస్ట్ అనేది క్రియేట్ చేసి ఈ ప్రాంతంలో కార్యనిర్వాహక వర్గమైనటువంటి